టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత విషయాన్ని ఎన్ఎస్జీ సమీక్షించి సెక్యూరిటీని పెంచనున్నారని తెలుస్తోంది. రాజమండ్రి కాతేరు టీడీపీ సభలో ఒక్కసారిగా చంద్రబాబుపైకి దూసుకు వచ్చిన జనాన్ని అదుపు చేయలేదని ఏపీ పోలీసులపై ఎన్ఎస్జీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్ఎస్జీ కమాండ్ చీఫ్ ఇవాళ ఏపీకి రానున్నారు. చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. రాజమండ్రి జిల్లా కాతేరులో టీడీపీ రా కదలిరా నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సభకు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే చంద్రబాబుకు దండ వేసేందుకు ఒక్కసారిగా వారం తెగబడ్డారు. దీంతో స్టేజిపై ఉన్న చంద్రబాబును కింద పడబోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును కింద పడకుండా పట్టుకున్నారు. దీంతో చంద్రబాబుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నేతలు కార్యకర్తలు తొందరపాటు పనికిరాదని, నిదానమే ప్రధానమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇష్యూను ఎన్ఎస్జీ కమాండ్ చీఫ్ సీరియస్ గా తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి. సందీప్, ప్రధానంగా ఈరోజు ఏపీకి ఎన్ఎస్జీ కమాండ్ చీఫ్, ఏపీకి సంబంధించినటువంటి చీఫ్ ఏపీకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కూడా చంద్రబాబు భద్రతకు సంబంధించినటువంటి అంశంలో వస్తున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను పరిశీలించడానికి ఆయన ఈ రోజు రాష్ట్రానికి వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిన్న రాజమండ్రి వేదికగా జరిగినటువంటి సభలో చంద్రబాబు కి దండ వేయడానికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున రావడంతో కొంత ఆయనకి ప్రమాదం జరిగేటటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా చంద్రబాబు కింద పడబోతున్న సమయంలో భద్రతా సిబ్బంది పట్టుకోవడంతో ఆయన పడకుండా జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీనిని కొంత ఎన్ఎస్జీ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన భద్రతకు సంబంధించినటువంటి అంశంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయనే విధంగా కూడా ఎన్ఎస్జీ కమాండోకి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన భద్రతను పరిశీలించడంతో పాటు ప్రస్తుతం రానున్న రోజుల్లో చంద్రబాబుకు సంబంధించినటువంటి స్టేజీ షోకి సంబంధించి కానీ, లేకపోతే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా భద్రతను ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, ఆయన చుట్టూ ఉండేటటువంటి భద్రతా సిబ్బంది ఎంత ఇదిగా ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి సూచనలు అయితే చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. మొత్తం భద్రతకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం అనే కాదు, గతంలో చంద్రబాబు కి సంబంధించి అరెస్టు జరిగినటువంటి సమయంలో గాని, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా చంద్రబాబు భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన ఎన్ఎస్జీ అనేక సార్లు కూడా స్పందించడం జరిగింది. కొంత చంద్రబాబుకు సంబంధించి భద్రతా వైఫల్యం కనిపిస్తుంది అనే విధంగా కూడా ఎన్ఎస్జీ అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్జీ చీఫే రావడం, ఆయనే పరిశీలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబుకు సంబంధించి మరి భద్రత పైన ఎటువంటి సూచనలు చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా కేంద్రానికి కూడా నివేదికను అందించినట్లు కూడా అనేక సార్లు కూడా ఎన్ఎస్జీ నుంచి కూడా తెలిసినటువంటి నేపథ్యంలో మరి భద్రతను పెంచేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఉన్న భద్రతనే ఏ విధంగా యూటిలైజ్ చేస్తారనేది కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు అనే కాదు, గతంలో జరిగినటువంటి సంఘటనలు కానీ ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రబాబుకు సంబంధించి రోడ్ షోలో ఆయన పైన జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ప్రస్తుతం నిన్న స్టేజ్ పైన చంద్రబాబు పడిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇవన్నీ కూడా పరిశీలించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్, సాయి, అంటే భద్రత విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేసే బాధ్యత అధికారుల మీద ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో జనం ఉన్న సమయంలో ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు? ఈ విషయంపై పోలీస్ శాఖ వివరణ ఇచ్చిందా? అంటే ప్రస్తుతం అయితే ఈ సభలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి విభాగాలే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు పోలీస్ శాఖకు భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళు ముందుగానే పర్మిషన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసు యొక్క సూచనలతోనే ముందుకు వెళ్తున్నాం అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబుకి సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు దగ్గరికి ఎవరు రావాలి, స్టేజ్ పైన ఎవరు ఉండాలి, ఆయనతో ఆ స్టేజ్ పైన ఎవరికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఆయన దగ్గరికి ఎవరు వచ్చాయి, ఇవన్నీ కూడా పోలీసు విభాగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి.
అయితే వాళ్ళు పరిశీలించినప్పటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారం టీడీపీ నేతలే వారికి లిస్ట్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే స్టేజ్ పైన ఎవరుంటారు, స్టేజ్ కింద ఎవరుంటారు, స్టేజ్ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం ఎవరెవరికి ఉంటుంది, చంద్రబాబును ఎవరిని కలవసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా టీడీపీ శ్రేణులే పోలీసు వారికి ఒక లిస్ట్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ లిస్ట్ ఆధారంగానే పోలీసులు అయితే ఈ చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళని రానికుండా కొంత భద్రత అయితే ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ స్టేజ్ షోలు ఈ జరిగినప్పుడు ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నేతలు కానీ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారిని నిలువరించాల్సినటువంటి ప్రయత్నం పోలీసులే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించి ఎన్ఎస్డి ప్రొటెక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్లు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇటు నుంచి ప్రమాదం ఉంటుందనే తెలియదు కాబట్టి ఎవరిని కూడా చంద్రబాబు దరిలోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేయరు. అయితే నిన్న జరిగినటువంటి సభలో కూడా పరిశీలిస్తే ఎన్ఎస్జీ కమాండర్స్ అలర్ట్ గా ఉన్నప్పటికీ కూడా కార్యకర్తల యొక్క అత్యుత్సాహం వల్ల కొంత చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులుగా మారాయి. ఇది కొంత పోలీసు వైఫల్యంగానే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసు సిబ్బంది కొంత అలర్ట్ గా ఉండి వారిని దగ్గర రానికుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ సరైనటువంటి విధానంలో పట్టించుకోలేకపోవటం వల్లే ఒకసారిగా చంద్రబాబు దగ్గరకు వచ్చినట్లు కూడా టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఎన్ఎస్జీ కూడా ఇదే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉంది. అక్కడ భద్రతా లోపం ఎందుకు జరిగింది, అది పోలీసు యొక్క వైఫల్యమా, లేకపోతే ఎన్ఎస్జీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లోపమా, లేకపోతే టీడీపీ శ్రేణుల యొక్క నిర్లక్ష్యమా, ఇవన్నీ కూడా పరిశీలించేటటువంటి అవకాశాలు ఉంటే కంపల్సరిగా పోలీసుల యొక్క నిర్లక్ష్యం కనుకుంటే దానికి సంబంధించి వాళ్ళు ఒక రిపోర్టును కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే రానున్న రోజుల్లో చంద్రబాబుకి భద్రత పైన కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా వాళ్ళైతే ఆలోచన చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మాత్రం ఏపీకి ఎన్ఎస్జీ చీఫ్ వస్తున్న నేపథ్యంలో ఆయన అనేక అంశాలపైన పరిశీలించి కేంద్ర నిఘా సంస్థకు సంబంధించినటువంటి వారికి రిపోర్ట్ అయితే ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒక పార్టీ అధినేత స్టేజ్ పై ఉన్నప్పుడు స్టేజ్ మీదకి ఎంతమంది రావాలి, ఎంతమంది ఉండాలి అనేది టీడీపీ వర్గాలు నిర్వహిస్తాయి. కాబట్టి ఆ టీడీపీ వర్గాలు ఏమని చెప్తున్నాయి ప్రజెంట్? అయితే ప్రస్తుతం అయితే టీడీపీ వర్గాలు దీనిపైన ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదు. వారు ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు ఒకే అంశాన్ని చెప్తున్నారు, కార్యకర్తలు ఎవరు కూడా పెద్ద ఎత్తున అట్లా వచ్చేటటువంటి ప్రయత్నం చేయొద్దు అనే విధంగా కూడా నిలువరించేటటువంటి ప్రయత్నం అయితే ఒకవైపు పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు కూడా నిన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఒకసారిగా ఈ విధంగా రావడం పైన కూడా. కానీ టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే తమ జాగ్రత్తగానే తీసుకుంటున్నా, కార్యకర్తల్ని రానికుండానే ఏర్పాట్లు చేస్తున్నాం అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రమాదం త్రుటిలో తప్పింది కాబట్టి ఇక రానున్న రోజుల్లో కంపల్సరిగా టీడీపీ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబును కలవడానికి వచ్చేటటువంటి కార్యకర్తలకి దండలు వేయడానికి వచ్చే వారి పైన కొంత సీరియస్ గా వాళ్ళు ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అనేక మంది సీనియర్ నేతల దగ్గరకు వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంత కట్టుదిట్టమైనటువంటి అక్కడ అంశాలను కూడా వాళ్ళైతే పరిశీలించేటటువంటి అవకాశాలు అయితే ఉంది. ఏదైనప్పటికీ మాత్రం టీడీపీ శ్రేణులు మాత్రం దీనిపైన కొంత ఈ అంశాలను కూడా వాళ్ళు కూడా సీరియస్ గానే తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సందీప్, థ్యాంక్ యూ సాయి.